close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ షూ ఆల్టెక్. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో ఏంటి అంటే మనకి వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రోటీన్ ఎక్స్పో అనేసి కండక్ట్ చేస్తున్నారు అనమాట. ప్రోటీన్ ఎక్స్పో 2024లో 4th ఎడిషన్ అయితే మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ డేట్స్ వచ్చేసరికి మనకి April 6, 7, 8 అనమాట. ఈ 3 రోజుల్లో మనకైతే ఈ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నారు. ప్రోటీన్ ఎక్స్పో అనమాట. 4th ఎడిషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మనకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే వీళ్ళ టైమింగ్స్ అనమాట. 3 days అయితే ఎక్స్పో ఉంటుంది. ఒకవేళ మీరు విజిటర్గా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా విజిటర్గా వెళ్ళొచ్చు. ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. దీనికోసం ఏంటి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఆన్లైన్లో చేసుకుంటే ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అక్కడ ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నా కానీ మనకి ప్రాబ్లం అయితే ఉండదు. టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. ఈ ఎక్కువ టైంలో మనకి ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే విజిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని దాని గురించి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే మనకి స్కానర్ ఉంటుంది అండ్ అలాగే లింక్ కూడా ఉంటుంది అనమాట. ఈ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ పోస్టర్ నేను మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. అక్కడ స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ మీరు స్కాన్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్స్ చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ QR కోడ్ అయితే కనిపిస్తుంది చూసారా, ఆ QR కోడ్ని స్కాన్ చేసేయండి. స్కాన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రోటీన్ ఎక్స్పో .in రిజిస్ట్రేషన్ వచ్చింది చూసారా, దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. మీరు QR కోడ్ స్కాన్ చేసినా కానీ ఇది ఇంటర్ఫేస్ వస్తుంది, లింక్ ఓపెన్ చేసినా కానీ ఇది ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది చూసారా, ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ అని అయితే అడుగుతుంది అనమాట. లాస్ట్ నేమ్ ఇది ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది అనమాట. మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ చేసేయండి. ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ కంపెనీ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. మీకు నచ్చినటువంటి ఒక కంపెనీ నేమ్ని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ టైప్ చేసేయండి. నెక్స్ట్ మన వాట్సాప్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. వాట్సాప్ నెంబర్ని ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మన సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీని అక్కడ టైప్ చేసేయండి. నెక్స్ట్ మన మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా విజిటర్ పాస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ హెస్ PDF అని చూసారా, ఈ PDFని సేవ్ చేసుకొని ఎక్స్పోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తే మీకు విజిటర్ పాస్ అనేది ఇచ్చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, వీళ్ళ అడ్రస్ వచ్చేసరికి మనకి వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ బిసైడ్ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అనమాట. అండ్ మనకి వీళ్ళ దగ్గర 200+ బ్రాండ్స్ అండ్ అలాగే 80+ స్టాల్స్ అండ్ అలాగే 8,000+ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు చూపిస్తామని చెప్తున్నారు అనమాట. అండ్ అలాగే 10కి పైగా లైనరీ సెటప్స్ అయితే, అవుట్డోర్ లైనరీ సెటప్స్ అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. థ్యాంక్ యూ.